స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ వారి ప్రయాణం గురించి కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. వెల్కమ్ అండి. డాక్టర్ మొనేత, ఇప్పుడు ఒకటి విషయం అడగాలి మిమ్మల్ని. 100% చర్మానికి నూనె రాసుకో అని చాలా మంది చెప్తారు. ఒకటి చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అందరికి, కొబ్బరి నూనె. ఇదిగో కొబ్బరి నూనె తీసుకొచ్చాను. ఓకే, ఇది బ్రాండ్తో నిమిత్తం లేకుండా ఇవాళ మనం ఇది చూపిస్తున్నాం. ఇది చర్మానికి బెస్ట్ ఆయిల్ అని కొంతమంది అంటారు. ఇది తలకి చర్మానికి రాసుకోమంటారు, కానీ ఇది రాసుకుంటే నల్లబడతాం అని కూడా కొంతమంది అంటారు. ఇది మంచి మాయిశ్చర్ ఇస్తుంది, దీనివల్లే అసలు నా స్కిన్ ఎంత బాగుందని మంచి స్కిన్ ఉన్న వాళ్ళు చెప్పగా విన్నాను. కొబ్బరి నూనె వాడాలా వాడకూడదా? వాడచ్చండి. ఓకే, పూర్ మెన్స్ మాయిశ్చర్ కొబ్బరి నూనెనే. ఓకే, సో కొబ్బరి నూనెతో పాటు వేరే ఇంగ్రీడియంట్స్ కలిపి మా దగ్గర కూడా కొబ్బరి నూనెలు ఉన్నాయి. ఓకే, అయితే అది ఓన్లీ బాడీకే, ఫేస్ కి కొబ్బరి నూనె పెట్టకూడదు. ఓకే, పెట్టకూడదు. ఓకే, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అసలు డ్రై స్కిన్ ఎందుకు వచ్చింది, ఓన్లీ డ్రై స్కిన్ అని కంక్లూడ్ చేయడానికి లేదు. అంటే డ్రై స్కిన్ అట్లా ఉండదు. ఇట్ మైట్ బి ఎటోపిక్ డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్. డయాగ్నోసిస్ అవసరం అక్కడ. ఓకే, పిఎంఎల్, ఏమైనా స్కిన్ ర్యాషా, ఎనీ ఎలర్జిక్ ర్యాషా, వై స్కిన్ ఈజ్ డ్రై, అది రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే, బాగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారు. మన వాళ్ళకి మసాజ్లు అంటే ఎంత ఇష్టమో, ఆ మసాజ్ చేయటం వల్ల యాక్ని వచ్చేస్తుంది. సో ఐ టోటల్లీ అవాయిడ్ ఆయిల్స్ ఆన్ ద ఫేస్. ఎనీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఎనీ ఆయిల్ ఆన్ ద ఫేస్. తలకి చక్కగా పెట్టుకోవచ్చు హెడ్ బాత్ కి 2 గంటల ముందు. ఓకే, తలలో విపరీతంగా చుండ్రు ఉన్నా, సొరాసిస్ లాంటి పొట్లు ఉన్నా, ఓకే, హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతున్నా, రీజన్ తెలియకుండా హెయిర్ ఫాల్ అవుతున్నా, పొరపాటును కూడా ఆయిల్ పెట్టి మసాజ్ చేయకండి. అక్కడ వాళ్ళకి డాండ్రఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ 35 వాళ్ళకి చుండ్రు వల్ల ఇచ్చింగ్ రాదు. చూస్తే ఇంత పొట్టు ఉంటుంది తలలో. దానికి ఏంటి పరిష్కారం? చేస్తా, దాని ట్రీట్మెంట్ చేస్తా. అలాంటి వాళ్ళు ఆయిల్స్ వద్దు. ఆయిల్ క్వశ్చన్ అవుతుంది కదా. ఆయిల్ ఈజ్ ఎ వెరీ గుడ్ కండిషనర్. చక్కగా జుట్టుకు పెట్టుకొని హెడ్ బాత్ చేసేస్తే 2 hours బిఫోర్, 3 hours బిఫోర్, 4 hours బిఫోర్ హెయిర్ ఆయిల్ పెట్టుకోవచ్చు. బాడీకి హెయిర్ ఆయిల్, అదే బాడీకి పారాషూట్ ఆయిల్ పెడదాం అనుకుంటే స్నానం చేయగానే తేమ ఉన్నప్పుడే తడి తుడి చేసుకొని బాడీ అంతా పెట్టుకోండి. తేమ అంటే ఇది మాయిశ్చర్ పెట్టుకున్నా కూడా, అంటే కొబ్బరి నూనె పెట్టి చక్కగా మసాజ్ చేశాక కూడా నీకు ఇచ్చింగ్ వస్తుంది, డ్రైనెస్ ఇంకా ఉంది, వాళ్ళ పగులు తగ్గట్లేదు, పొట్టుగా ఉంది అని అంటే మాత్రం అది జబ్బు, మామూలు డ్రైనెస్ కాదు. మీట్ డాక్టర్. ఓకే, బట్ పూర్ మ్యాన్స్ అండ్ బెస్ట్ ఇస్ పారాషూట్ ఆయిల్ ఆర్ ఎనీ కొబ్బరి నూనె, వెరీ గుడ్ ఆప్షన్, బట్ నాట్ ఫర్ ఫేస్. ఓకే, అది సో ఐ థింక్ కొబ్బరి నూనె ఆచితూచి వాడుకోవాలి. డెఫినెట్లీ పూర్ మ్యాన్స్ మాయిశ్చర్ అన్నారు కాబట్టి పూర్ ఉమెన్స్ కూడా గాయాలు మాండడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఔషధ గుణాలు ఉండే మంచి నూనె, న్యాచురల్ సోర్స్. యా, అసలు డాక్టర్ మొనేత మీతో మాట్లాడితే ఏదో ఫ్రెండ్తో ఏదో కాన్వర్జేషన్ అలాగా సరదాగా మాట్లాడుకున్నట్టుంది. బట్ చాలా సీరియస్ విషయాలు, కుండ బద్దలు కొట్టి కఠోరమైన వాస్తవాలు చెప్పారు ఇవాళ. మనం చేసే తప్పుల గురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదించి 100% ఎవ్రీ టైం ఏ సీజన్ కి తగ్గ టిప్స్, ఎవరు ఎలా ట్రీట్ చేయాలో కూడా మేము తప్పకుండా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని ఈ ప్రక్రియ స్టార్ట్ చేసాం. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ విల్ మీట్ యు అగైన్ డాక్టర్ మొనేత. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ వ్యూవర్స్ చూసారు కదా, చర్మ సౌందర్యం అది ఫస్ట్ మంచి మనసుతో వస్తుంది, సంతోషకరమైన మన మైండ్తో వస్తుంది, వాటితో పాటు చక్కటి డాక్టర్ని సంప్రదిస్తే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.